ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 43వ భాగం పుణ్యతీర్థములు. వాటి గురించి వశిష్ఠుడు ఇలా పలికెను. ప్రదక్షిణముగా కుడివైపుగా వెళుతూ జంబూ మార్గమును చేరును. పితృదేవ ఋషులచే పూజింపబడిన జంబూ మార్గమున ప్రవేశించినంత మాత్రమున అశ్వమేధ ఫలమును పొందును. అతడు మరణానంతరము విష్ణులోకమును పొందును. ప్రతిరోజు పగలు 4వ జాము ఆదిలో ఒకసారి ఆహారం తీసుకొని 5 రోజుల పాటు ఇచ్చట వసించి 6వ రోజున భోజనము చేసినచో అతడు దుర్గతిని పొందడు. అంతేకాదు, ఉత్తమ సిద్ధిని కూడా పొందును. జంబూ మార్గము నుంచి తండూలికాశ్రమమునకు వెళ్ళువాడు దుర్గతిని పొందడు, స్వర్గలోకంలో పూజింపబడును. అచ్చట నుంచి అగస్త్యాశ్రమమునకు వెళ్ళి పితరులను దేవతలను పూజించి 3 రాత్రులు ఉపవసించువాడు అగ్నిహోష్టమ యాగఫలమును పొందును. తరువాత కన్యాశ్రమము చేరి శాకములను కానీ ఫలములను కానీ ఆహారముగా స్వీకరించి జీవించువాడు కౌమారమును పొందును. మరియు లోకపూజితుడగును. ధర్మారణ్యము ప్రవేశించునంత మాత్రమున మానవుడు సర్వపాపముల నుంచి ముక్తుడగును. ఇచ్చట ఆహార నియమములను పాటిస్తూ శుచి అయి పితరులను దేవతలను అర్చిస్తూ సంతోషముతో నీతుడై వసించువాడు సర్వకామ సిద్ధిని కలిగించే యజ్ఞఫలమును పొందును. అచ్చటను కుడివైపుగా తిరిగి యయాతి పతనమును స్థలమునకు వెళ్ళవలయును. అచ్చటికి వెళ్ళిన వానికి అశ్వమేధ యజ్ఞ ఫలము లభించును. అనంతరము మహాకాళక్షేత్రమునకు వెళ్ళవలయును. అక్కడ కూడా నియతుడై ఆహార నియమమును పాటిస్తూ కోటి తీర్థములలో స్నానమాచరించువాడు అశ్వమేధ యాగ ఫలము పొందును. అక్కడ నుంచి ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైన ఉమాపతి క్షేత్రమైన భద్రవటము చేరవలయును. అక్కడ శివుని దర్శన మాత్రముచే సహస్ర గోదాన ఫలమును పొందును. మహాదేవుని అనుగ్రహము వలన నిష్కంటకమైన ఆధిపత్యము లభించును. అచ్చటి నుంచి ముల్లోకాలలో ప్రసిద్ధమైన నర్మదా నదిని చేరి పితరులకు దేవతలకు తర్పణములిచ్చినవాడు అగ్నిష్టమ యాగ ఫలమును పొందును. నర్మదా మహత్యం గురించి తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు ఇలా పలికెను. ఓ నారద మహర్షి, వశిష్ఠునిచే దిలీప మహారాజుకు చెప్పబడిన సర్వ పాపములు హరించునట్టి ఉత్తమ తీర్థమైన నర్మదా మహత్యమును మీ నుంచి వినవలెనని కోరుకుంటున్నాను. ఈ నర్మదా నదికి ఆ పేరెలా వచ్చింది? మహాపుణ్యనది అని పేరు పొందుటకు కారణమేమిటి? దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు నారదుడు ఇలా పలికెను. నదులలో శ్రేష్టమైనది నర్మదా నది. అది సర్వ పాపములను నాశనము చేస్తుంది. స్థావర జంగముల అన్నింటినీ తరింపచేస్తుంది. వశిష్ఠుని ద్వారా నేను విన్న నర్మదా మహత్యమును యథాతథంగా నీకు వినిపిస్తాను అనిన. గంగానది కనకల క్షేత్రములో అత్యంత పుణ్యప్రదమైనది. సరస్వతీ నది కురుక్షేత్రములో శ్రేష్టము. అయితే నర్మదా నది గ్రామములో కానీ అరణ్యములో కానీ మరెచ్చటైనా కానీ సర్వత్రా పుణ్యప్రదమైనది. సరస్వతీ నదీ జలాలు 3 దినాలలో పరిశుద్ధుని గావిస్తూ యమునా నదీ జలాలు 7 దినాలలో మనిషిని పునీతుని చేయును. గంగాజలము తక్షణమే పునీతుని చేయును. అయితే నర్మదా నదీ జలదర్శన మాత్రముచే మానవుడు పునీతుడగును. నర్మదా నది కళింగ దేశంలోనున్న అమర కంటకమను పర్వత పశ్చిమ భాగంలో అత్యంత పావనమైనది, రమణీయమైనది, మనోహరమైనది. ఆ ప్రదేశములో దేవతలు, అసురులు, గంధర్వులు, ఋషులు తపమాచరించి ఉత్తమమైన సిద్ధులు పొందారు. ఓ మహారాజా, ఎవరైతే జితేంద్రియుడు అయి శుచి అయి నియమస్థుడై అక్కడ స్నానమాచరించి ఒక రాత్రి అక్కడ ఉపవసించునో అతని వంశము కులము తరిస్తుంది. జనేశ్వర క్షేత్రంలో
స్నానమాచరించి యథావిధిగా పిండ ప్రదానము ఎవరు చేయుదురో వారి పితరులు ప్రళయకాలము వరకు తృప్తి చెందుదురు. ఈ పర్వతమంతటా 1,000,000 రుద్రులు ప్రతిష్ఠితులయ్యారు. అందువలన ఇచ్చట స్నానమాచరించి గంధమాల్యాను లేపనములను సమర్పించినచో 1,000,000 రుద్రులు తృప్తి చెందెదరు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఈ పర్వత పశ్చిమ ప్రాంతములో మహేశ్వరుడు సాక్షాత్గా వసించుచున్నాడు. అందువలన ఇచ్చట స్నానం చేసి జితేంద్రియుడై శుచి అయి బ్రహ్మచారి అయి శాస్త్రములలో చెప్పిన విధముగా పితృకార్యములు చేయవలేను. పితృదేవతలకు తిలోదకములతో తర్పణాలివ్వవలేను. ఇలా చేయడం వలన 7 తరముల పితృదేవతలు స్వర్గలోకమును పొందుదురు. అప్సరగణాలచే సేవింపబడును. దివ్య శ్రీలచే పరివేష్టితుడై దివ్య గంధ లేపనములతో దివ్యాలంకారాలతో శోభిస్తూ 60,000 సంవత్సరములు దివ్య భోగములను అనుభవించును. ఆ తరువాత స్వర్గభ్రష్టుడై ఈ భూమిపై ఉత్తమ కులములో జన్మించి ధనవంతుడై ధార్మికుడై దానశీలుడై ఉండును. తిరిగి ఈ తీర్థమును స్మరించుకొని తిరిగి ఇచ్చటకు వెళ్ళి స్నానమాచరించును. 7 తరముల వారిని తరింపచేసి కాలము పూర్తయిన పిదప రుద్రలోకమును పొందును. శ్రేష్టమైన ఈ నర్మదా నది 100 యోజనముల కంటే ఎక్కువగా ప్రవహిస్తుంది. దీని వెడల్పు 2 యోజనములు. ఈ అమరకంటక పర్వతమంతా 60,60,000 తీర్థాలతో నిండి ఉంది. బ్రహ్మచారి అయి శుచిర్భూతుడై క్రోధమును జయించి హింసాధూరుడై సర్వభూత హితరతుడై మంచి నడవడితో క్షేత్రాభిమాన దేవతలను శరణు పొందినవాడు పొందు ఫలమును వివరిస్తాను విను. ఓ పాండవ, అతడు 10,000 సంవత్సరముల కాలము అప్సర గణములచే దివ్య శ్రీలచే పరివేష్టితుడై దివ్యగంధ లేపితుడై దివ్యాభరణ భూషితుడై దేవలోకంలో దేవతలతో విహరించును. నియమిత కాలము పూర్తి అయిన పిదప స్వర్గభ్రష్టుడై భూలోకములో వీర్యవంతుడైన రాజుగా జన్మించి నానారత్న విభూషితమై వజ్రవైఢూర్య దివ్య మణి రత్న ఖచ్చితమైన స్తంభములతో నున్న భవనములో వసించును. వివిధ రకములైన చిత్రములతోనూ దాసదాసీ జనముతోనూ నిండిన ఆ భవనములో మత్తెక్కిన మదగజాల ఘీంకారములతో గుర్రముల సవ్వళ్లతోనూ ఇంద్రుని సభా మందిరము వలె శోభించును. ఆ భవనములో రాజాదిరాజై సర్వశ్రీజనుల అభిమానమునకు పాత్రుడై సర్వసుఖములను అనుభవిస్తూ రోగశూన్యుడై 100 సంవత్సరముల కాలము క్రీడాభోగములను అనుభవిస్తూ జీవించును. అమరకంటకములో మరణించు జీవుడు ఈ విధమైన సుఖములను అనుభవించును. ఆ పర్వతముపై నుంచి పడినవాడు జనాధిపుడు అగును. అతని భవనములో 1000 కొలది సేవకులు అతని ఆజ్ఞకై వేచి ఉండును. ఇది ఇలా దివ్యభోగములను అనుభవిస్తూ అపరిమిత కాలము సుఖముగా జీవించును. సముద్రము ఎల్లగా గల ఈ భూమి యందు అటువంటి మానవుడు ఎచ్చటను జన్మించడు. అమరకంటక పర్వతమునందు ఇంతటి మహిమ ఉన్నది. ఈ పర్వతానికి పశ్చిమ దిశలో కోటి తీర్థమున్నది. అచ్చట ముల్లోకాలలోనూ జలేశ్వరుడను నామముతో విఖ్యాతుడైన శివుడు అచ్చట వసించును. అచ్చట సంధ్యావందన మాచరించి పిండ ప్రదానము చేయుట వలన పితరులు 10 సంవత్సరముల కాలమున తృప్తి చెందుదురు. నర్మదా నదికి దక్షిణమున కొంత దూరంలో కపిలా అను మహానది ఉన్నది. ఆ నది తీరంలో సరళాదేవదారు అర్జున మద్ది చెట్టు వృక్షములున్నవి. కొంత దూరంలోనున్న ఈ నది ఎంతో పావనమైనది. 3 లోకముల ప్రసిద్ధమైనది. ఈ నదిలో 100 కోట్ల కంటే ఎక్కువ తీర్థములున్నవని పురాణాలలో చెప్పబడినది. ఈ నది తీరంలో పెరిగిన వృక్షములు కాలవశమున పడి నర్మదా జలాలలో చేరినంత మాత్రము ముక్తి పొందుచున్నవి. ఓ మహాభాగా, అలాగే విశాల్యకరణి
విశాల్యకరణి అని మరొక నది ఉన్నది. ఇందులో స్నానమాచరించిన వారికి సర్వపాపములు దూరమవుతాయి. అమరకంటక పర్వతముపై దేవతలు, కిన్నెరలు, యక్షులు, గంధర్వులు, ఋషులు అందరూ సమాగతులగుదురు. వీరందరూ నర్మదా నదిలో సంగమము పొందే వరము పరమ పావనమైన విశాల్య నదిని సృష్టించిరి. ఎవరైతే జితేంద్రియులై బ్రహ్మచర్యమును అవలంబించి ఒక రాత్రి ఉపవసించి స్నానమాచరింతురో వారు తన కులములో 100 మందికి సద్గతి ప్రాప్తి కలిగించును. పూర్వకాలంలో పరమశివుడే లోకహితార్థము స్వయముగా కపిలా మరియు విశాల్య నదుల మహిమను చెప్పెను. ఈ తీర్థములో స్నానము చేసినవాడు అశ్వమేధ యాగము వలన ఫలమును పొందును. ఇచ్చట ఉపవాసము చేసినవాడు సర్వపాప విశుద్ధుడై ఇంద్రలోకమునకు వెళ్ళును. ఓ రాజా, నర్మదా నదిలో ఎక్కడ స్నానమాచరించినను ఇంద్రలోకము పొందునని నేను పురాణములలో విన్నాను. నర్మదా నదిలో చెప్పబడిన ఆయా స్థానాలలో స్నానమాచరించినచో అశ్వమేధ యాగ ఫలమును పొందును. నర్మదా నది ఉత్తర తీరంలో వసించువారు ఇంద్రలోకమును పొందుదురు. ఓ యుధిష్ఠిరా, సరస్వతి, గంగా, నర్మదా నదులలో స్నానము, దానము మొదలైనవి చేసిన వానికి సమాన ఫలము లభించునని శంకరుడు నాతో చెప్పెను. అమరకంటక పర్వతములో ప్రాణములు వదిలిన వారు 100 కోట్ల సంవత్సరముల కాలము ఇంద్రలోకములో పూజితుడగును. నురుగతోనూ అలలతోనూ కూడిన నర్మదా జలములను శిరస్సు వంచి నమస్కరించినచో సర్వపాపములు హరించును. ఒక రాత్రి ఒక పగలు ఉపవసించి నర్మదా నదిలో స్నానమాచరించు వానికి బ్రహ్మహత్యా దోషము పోతుంది. ఈ రీతిగా పావనమైనదియు రమ్యమైనదియు అయిన నర్మదా నది 3 లోకములను పావనమునర్చును. వటేశ్వర క్షేత్రములోను మరియు మహాపుణ్యప్రదమైన ద్వారా వద్ద తపోవనములోను వ్రతానుష్ఠానము చేసి దేహత్యాగము చేయువారికి సద్గతిని పొందును. నర్మదా నదీ తీరములో దేహ త్యాగము చేసిన వారికి 10 రెట్లు అధిక ఫలము లభించును. బాణుని దుండగములు శివునకు ఋషులు విన్నపము. బాణుని దుండగములు శివునకు ఋషులు విన్నపము. నారదుడు ఇలా పలికెను. నదులలో శ్రేష్టమైనది నర్మదా నది. పరమ పావనమైన ఆ నర్మదా నది మహాభాగులైన మునులచే 3గా విభజింపబడినది. యజ్ఞోపవీతములోని దారము వలె విభజించబడినది. ఏ భాగములో స్నానము చేసినను మానవుడు పునీతుడగును. ఓ పాండునందన, ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైన జలేశ్వర తీర్థ ఉత్పత్తిని గురించి చెబుతాను విను. పూర్వము సమస్త మునిగణాలు మరుద్గణాలు ఇంద్రునితో సహా దేవదేవుడు మహాత్ముడైన మహేశ్వరుని స్తుతించిరి. వారందరూ ఓ విరూపాక్ష, భయముతో మేము దిక్కు తోచకుండా ఉన్నాము, మమ్మల్ని రక్షించు ప్రభు అని విన్నవించిరి. ఈశ్వరుడు ఇలా పలికెను. ఓ మునిశ్రేష్ఠులారా, మీకు స్వాగతం. మీరు ఇక్కడకు వచ్చిన కారణమేమి? మీ దుఃఖమునకు కారణమేమిటి? ఎవరి వలన మీకు సంతాపము కలిగినది? మీకు ఈ భయం ఎక్కడి నుంచి వచ్చినది చెప్పండి అనిరి. అప్పుడు రుద్రుడు ఈ విధముగా పలికిన తర్వాత నియతవ్రతులైన ఋషులు ఇలా పలికిరి. త్రిపురము అని ప్రసిద్ధమైన పట్టణములో భయంకరుడు, బలగర్వితుడు, మహావీర్యుడు అయిన బాణుడు ఉన్నాడు. ఆ త్రిపురా పట్టణము అతని తేజోబలముతో ఆకాశంలోనే సంచరించును. అతని వలన భీతిని పొందిన మేము నిన్ను శరణు పొందాము. ఈ మహాదుఃఖము నుంచి మమ్ములను ఉద్ధరించు. నీవే మాకు పరమగతివి. ఈ విపత్తు నుంచి మమ్మల్ని రక్షించు. ఓ దేవా, మమ్ములను అనుగ్రహించు. మేము సుఖముగా ఉండునట్లు చూడుము. అందరికీ సుఖకరమైనదేదో దానిని చేయుము. శంకరుడు ఇలా పలికెను. ఓ మునులారా, మీరు చెప్పినదంతా చేస్తాను. మీరు దుఃఖించవద్దు. త్వరలోనే మీకు సంతోషము కలిగించు కార్యమును చేస్తాను. పరమశివుడు వారందరినీ ఓడించి నర్మదా నదీ తీరమునకు వెళ్ళే బాణాసురుని సంహరించు మార్గము యోచించెను. ఆ త్రిపురుని ఎలా సంహరించాలి అని ఆలోచిస్తూ శివుడు నారదుని స్మరించెను. నారదుని స్మరించినంతనే నారదుడు శివుని సమ్ముఖమునకు వచ్చెను.
నారదుడు ఇలా పలికెను, ఓ మహాదేవ, ఆజ్ఞాపించు, నన్ను స్మరించుటకు కారణమేమి, నేను చేయవలసిన కార్యమేమిటి అనెను. అప్పుడు ఈశ్వరుడు ఇలా పలికెను, ఓ నారద, దానవేంద్రుడైన భానుని త్రిపురాపట్టణమునకు శీఘ్రముగా వెళ్ళి నేను చెప్పిన కార్యము చెయ్యి. ఆ పట్టణములో పురుషులు దేవతా సమానులు, స్త్రీలు అప్సరోపమానులు. వారి తేజస్సు వలన త్రిపురము దివిలో సంచరించుచున్నది. ఓ నారద, నీవచటకు వెళ్ళి వారికి నీవు అన్యమంత్రమును ఉపదేశించు. శివుని మాటలు విన్న నారదుడు త్వరితగతిన త్రిపురాశ్రీల హృదయము మార్చుటకు త్రిపురమునకు బయలుదేరెను. ఆ త్రిపురము నానావిధమైన దివ్య రత్నములతో శోభించుచుండెను. దాని విస్తీర్ణము 100 యోజనములు, దాని వెడల్పు పొడవు 200 యోజనములు. అక్కడ బలగర్వితుడైన బాణుని నారదుడు చూసెను. మాలలతోనూ కుండలములతోనూ కేయూరములతోనూ మకుటములతోనూ విరాజిల్లెను. రత్నహార సంపన్నుడు, చంద్రకాంతి విభూషితుడు అయిన బాణుడు నారదుని చూస్తూనే ఆసనము నుంచి లేచి నిలబడి ఇలా పలికెను, దేవరిషి మా గృహమునకు స్వయముగా విచ్చేశారు. ఓ ద్విజోత్తములారా, అర్ఘ్యపాద్యములను యథాన్యాయముగా తీసుకొని రండి. ఎంతో కాలము తరువాత విచ్చేశారు. ఓ నారద, ఈ ఆసనంపై కూర్చుండి అని పలికి నారదుని సిద్ధమైన వస్తువులతో సత్కరించెను. బాణుని పత్ని అయిన అనౌపమ్య నారదునితో ఇలా పలికెను, అనౌపమ్య, హే భగవాన్, మానుషలోకంలో భూలోకంలో ఏ వ్రత నియమ దాన తపస్సులతో దేవతలు తృప్తి చెందుదురో దయతో మీరు నాకు చెప్పవలేను అనెను. అప్పుడు నారదుడు ఇలా పలికెను, వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణునకు తిలా నిర్మితమైన ధేనువును దానము వసంగినచో సమస్త సముద్రములు నవద్వీపములతో కూడిన భూమిని దానమిచ్చిన ఫలము లభించును. అలా దానమిచ్చిన వాడు 1,000,000 సూర్య సమప్రభమైన విమానములో సంతోషముతో ఇష్టార్థములను పొందుతూ అక్షయకాలము ప్రభువై పాలించును. అక్కడ వివిధ రకములైన వృక్షములతో నిండిన వనములున్నవి. ఆమ్రము అంటే మామిడి, కపిస్తము అంటే వెలగ, కదలి అంటే అరటి వనములే కాక కదంబ, చంపక, అశోక వృక్షము వంటి అనేక వృక్షములున్నవి. ఉభయ పక్షములందు వచ్చు అష్టమి, చతుర్థి, ద్వాదశులలో మరియు సంక్రాంతి, విషువ, ఛిద్ర తిథులు ఇవన్నీ పుణ్యకరమైనవి. ఈ పుణ్యతిథులలో ఏ స్త్రీలైతే ఉపవసించుదురో వారికి స్వర్గవాసము తప్పక లభిస్తుంది. ఉపవాస రతులైన నారీమణులు ఋషులు కదిలి దోషము నుంచి విముక్తులై సర్వపాప వివర్జితులగుదురు. ఓ శుశ్రోణి, ఇదంతా విన్న తరువాత నాకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. నారదుని మాటలు విన్న మహారాణి నారదునితో ఇలా పలికెను, ఓ విప్రేంద్ర, సువర్ణ మణి రత్నములు వస్త్రాభరణములను మీ ఇష్టానుసారము సమర్పింతును. నా యందు మీరు ప్రసన్నులై వాటిని మీరు దానముగా స్వీకరించవలేను. మీకుగా దుర్లభమైన వస్తువులను మీకు సమర్పించెదను. వాటిని మీరు స్వీకరించవలేను. దాని వలన శివకేశవులిరువురు ప్రసన్నులగుగాక అనెను. అప్పుడు నారదుడు ఇలా పలికెను, ఓ భద్రే, నీవు దీనిని బీదవాడైన అన్యబ్రాహ్మణునికి సమర్పించవలేను. నేను శీల సంపన్నుడనైనందున భక్తి మాత్రమే నేను పెంపొందించుకొనవలేను. ఈ విధముగా ఉపదేశించి వారి మనస్సులను మరల్చి తన స్వస్థానమునకు వెనుతిరిగెను. నారదుని ఉపదేశములు వినిన స్త్రీల మనస్సు మరలడము వలన భానుని పట్టణంలో దోషము వాటిల్లినది. నారదుడు ఇలా పలికెను, అమరకంటక పర్వత మహత్యము. ఓ కౌంతేయ, నీవు అడిగిన విషయమును నీకిప్పుడు చెబుతాను, శ్రద్ధగా విను. ఈ